పద్మ ఎందుకిలా తయారైందో అర్థం కావట్లేదు. మొదట్నుంచి ఆద్య అంటే ఇష్టం లేకుండానే ఉంది. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తుంది. పాపం తల్లి లేని పిల్ల మనమే సర్వస్వం అనుకుని వచ్చింది. సీనయ్యని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు తన కళ్ళ ముందే వేరే అమ్మాయితో పెళ్లి జరిగితే ఆచ తట్టుకోగలదా చెప్పండి? శ్రీనుకి వేరే సంబంధం చూడొద్దు అంటే పద్మ వెళ్ళిపోతాను అంటుంది. పోనీ ఏం జరిగిందో చెప్పమని ఆద్యాన్ని అడుగుతుంటే తను నిజం చెప్పట్లేదు. అదే పద్మకి ఆయుధమైంది. అంటే మీరు కూడా ఆద్య తప్పు చేసిందని నమ్ముతున్నారా? లేదు జానకి, ఆద్య మీద నీకెంత నమ్మకం ఉందో నాకు అంతే నమ్మకం ఉంది. కానీ ఆ ప్రభాస్ని ఎందుకు కలిసిందో చెప్పమంటే చెప్పట్లేదు. అందుకే నేనేం చేయలేకపోతున్నాను. ఆద్య సాధారణంగా మనసులో ఏది దాచుకోదు. ఏదైనా దాచింది అంటే అంత సులువుగా బయటికి చెప్పదు. తన బతుకు కాలిపోతున్నా కూడా నోరు తెరిచి నిజం చెప్పట్లేదు అంటే మన కోసమో లేదంటే మన కుటుంబం కోసమో. వాళ్ళిద్దరి ప్రాణం ఒక్కటే. ఖచ్చితంగా ఆ నిజం రామాకి తెలిసే ఉంటుందనుకుంటున్నాను. వెంటనే ఫోన్ చేసి మాట్లాడేస్తా. వద్దు జానకి, నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళి అడుగుదాం. పరిస్థితి వివరిస్తే నిజం చెప్తుంది. త్వరగా వెళ్దాం పదండి. ఆలస్యం చేస్తే పేరయ్య తీసుకొచ్చిన సంబంధంతో సీనయ్యకి పెళ్లి ఖాయం చేసేలా ఉంది. ఇప్పుడే వెళ్దాం పదండి. పద జానకి. అయ్యయ్యో, మీరు ఎక్కడికో వెళ్తుంటే ఎదురొచ్చినట్టున్నాను. అపశకునమని మాత్రం అనుకోవద్దు. అయినా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారక్క అని వెళ్ళేటప్పుడు అడగకూడదు. కానీ అడగకపోతే నాకు ఆయాసం తగ్గదు.